వాడు మనకు తెచ్చిపెట్టే పీడనలన్నీ కూడా మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి దేవుడే అనుమతించేవి. మరి ఇది యేసయ్య సెలవు లేకుండా ఏ సైతానగాడు వచ్చి నిన్ను నన్ను శోధించలేడుగా. ఏబు దగ్గరికి పోయి చేయగలిగాడా? దేవుని పర్మిషన్తోనే కదా ఏబుని ఎన్ని రకాలుగా నష్టపుచ్చినా. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడేం చేస్తాడు? కాబట్టి ఏబుకు దేవుడే పర్మిషన్ ఇచ్చి ఆ శ్రమలన్నీ వచ్చేటట్టు చేసి ఏబులో ఉన్న మైనస్లన్నీ చక్కదిద్ది తర్వాత రెండంతలుగా దీవించాడు. ఏబును రెండంతలుగా దేవుడు దీవిస్తున్నప్పుడు సాతాను అడ్డగించాడా? నోరు మూసుకొని వెళ్ళాడు. హలో, రేపు ఈరోజు సాతానుకు అప్పగింపబడి శోధింపబడుతున్న నీవు ఈ శోధనల పర్వం ముగిసిన తరువాత వాణ్ణి వెళ్ళగొట్టి రెండంతలుగా నిన్ను దేవుడు దీవించినప్పుడు ఏ సైతాను అడ్డుపడడు. మాటలు చెప్పినా నేను నా యేసయ్యను వదలను. మీరు 1,00,000 మాటలు చెప్పినా నేను నా ప్రభువునే వదలను. నువ్వేం బాగుపడ్డావు, నువ్వేం సంతోషంగా ఉన్నావు, ఇక్కడ కాకుండా అక్కడ ఉంటే మాత్రం ఏం బాగుపడ్డా, ఏం సంతోషపడ్డా. ఇంకా చెప్పాలంటే అక్కడ లేని నిరీక్షణ, అక్కడ లేని ఆదరణ ఇక్కడ ఉంది. నాకు యేసు చాలు. హల్లెలూయా అనే పట్టే ఉండాలి. కానీ ఎంతమంది ఎన్ని రకాల మాటలు చెప్పినా యేసయ్యను వదలడానికి వీలు. ఇది మొదటిది. రెండవది, ఆయన నిన్ను నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలను నీకు అనుమతిస్తే అందులో కూడా నువ్వు ఓర్పు సహనాలు కలిగి ఆయన వైపే చూడాలి. ఆయన మాత్రం వదిలిపెట్టడానికి వీలు. ఏం చేశావు నాకన్న ప్రశ్న కూడా వేయటానికి లేదు. నీ చిత్తమే సిద్ధించుగాక తండ్రి అనాలి. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి అన్న సంగతి బైబిల్లోనే రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 6-7 వచనాలు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం స్పష్టంగా చెప్పినాయి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతాయి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుతుంది కదా. వాటికంటే సువర్ణం కంటే అమూల్యమైనవి విశ్వాసము. అగ్ని పరీక్షకు నిలిచినదాయి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. అది వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అది 6-7 వచనాలు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఎందుకు అవసరం? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అవసరం. నా విశ్వాసం, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి అవసరం. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నవన్నీ తీసి కూడా చూస్తాడు. అన్నీ ఇచ్చినప్పుడు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం కాదు, అన్నీ పోయినప్పుడు కూడా హల్లెలూయా స్తోత్రాల్లో మార్పు రాకూడదు. ఒకటే చెప్పు, యేసయ్యా నువ్వు ఇచ్చే వీటిని బట్టి కాదు నిన్ను నమ్మింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు చూడు. ఇంకేమి ఇవ్వాలయ్యా? నీ ప్రాణమే ఇత్తివే, ఇంకేమి ఇవ్వాలి? చాలదా నీ ప్రాణం ఇచ్చావు నా కోసం, నాకు బదులు. కాబట్టి ఇక ఏం ఉన్నా లేకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, కీడైనా ఏదైనా నిన్ను వదిలే ప్రసక్తి లేదు అనే తీర్మానం నువ్వు గట్టిగా కానీ కలిగి ఉంటే దాదాపు అగ్ని పరీక్షలో కూడా ఒక అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నావు కదా. ఇంకా నిన్ను శోధించి మాత్రం ప్రయోజనం ఏముంది? వదిలేసే ఛాన్స్ ఉంది. గోడ మీద పిల్లిలాగా మాత్రం ఉండొద్దు. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అని. ఓకే, స్తోత్రం చెప్పండి. రక్షణ పొందగానే సరికాదు, దాన్ని పోగొట్టుకోకుండా కొనసాగించుకోవాలట. ఎందుకంటే మనం ఈ మాయ ప్రపంచంలో నుంచి ఇంకా బయటపడలా. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చనే. ఐగుప్తు నుంచి బయటపడ్డాం అనుకునేసరికి మళ్ళీ 60 సంవత్సరం అడ్డొచ్చు. ఈ పాట మొత్తం అదే. ఎర్ర సముద్రం దాటాం రానంగానే మళ్ళీ యోర్దాను అడ్డొచ్చింది. అర్థమైందా? ఈ యాత్రలో అడుగడుగున అవరోధాలే చెల్లి, అడుగడుగున అవరోధాలే తమ్ముడు.
అయినా సరే ఇవన్నీ యేసు వైపు చూసినప్పుడు నీకు దారిస్తాయి. ఏ వైపు? అప్పుడు దారి వస్తుంది. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే. ఈ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. వెనక ఐగుప్తీయులు, ఎదురు ఎర్ర సముద్రం. మోషే ఏం చేశాడు? ఎడు చూశాడు? పక్క చూపులు చూశాడా? వెనక చూపులు చూశాడా? ముందు చూపులు చూశాడా? కింద చూపులు చూశాడా? ఏ చూపులు చూశాడు? సైన్యములకు అధిపత్యకు యెహోవా వైపు చూశాడు. యెహోవా తూర్పు గాలి చేత సముద్రము మధ్యను ఆరిన నేల ఏర్పరిచాడు. సముద్రము మధ్యన నీళ్లు 2 గోడల వలె, రాసుల వలె నిలిచిపోయాయి. మధ్యలో గుండా వీళ్ళు ఆరిన నేలలో దాటిపోయారు. అడుగడుగున అవరోధాలు ఏర్పడతాయి తమ్ముడు. ఏం ఏర్పడో పూల పల్లకిలో పోతుంటావని చెప్పను నేను. బాయ్ ఏడుండా అమ్మా, వింటున్నావా? పూల పల్లకిలో ఓహోం 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 అనుకుంటూ తీసుకెళ్ళరు. అడుగడుగున ఆత్మీయ యాత్రలో పోరాటాలు ఎదురవుతాయి. అయితే ఏది ఎదురైనా చూపు ఒకటే, యేసు వైపు చూడాలి. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తిన్నే. మళ్ళీ రెండోది కానాను, మూడోది మృత సముద్రం. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరి వైన నీవు దహించు అగ్నిగా నడచితివే. కాపరి వైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలు దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలు దాచితివే. అన్నయ్య ఏంటోనన్నయ్య, నాకు అన్ని శ్రమలే అన్నయ్య. విశ్వాసంలో రాకముందు శ్రమలే, విశ్వాసంలోకి వచ్చినాక శ్రమలే అన్నయ్య. చెల్లెమ్మా, నీకేనా చెల్లెమ్మా? లోకములో ఉన్న నీ సహోదరుల విషయంలో, సహోదరుల విషయంలో కూడా ఇట్టి శ్రమలే నెరవేరుచున్నవి. అందరికీ అగచాట్లే చెల్లెమ్మా, అందరికీ శ్రమలే చెల్లెమ్మా. కాకపోతే చెల్లెమ్మా, నీ స్టోరీ నువ్వు ఒక్కదానివే చూసుకొని ఫీల్ అయిపోతున్నావు, కానీ పక్క వాళ్ళ స్టోరీలు వింటే మనకు అంత బెటరేలే అనుకుంటావు చెల్లెమ్మా. స్తోత్రం అన్నయ్య, చెప్పు అన్నయ్య, స్తోత్రం చెప్పు. అది హల్లెలూయా. ఎందుకంటే అందరం విశ్వాసులమే, అందరం ఆయన చేత పిలువబడ్డ వాళ్ళమే, ఏర్పరచబడ్డ వాళ్ళమే, అందరం ట్రైనింగ్లో ఉన్న వాళ్ళమే, అందరం రేపు మహిమకి ఎత్తబడాల్సిన వాళ్ళమే, అందరం రేపు మెప్పు మహిమ కిరీటం పొందాల్సిన వాళ్ళమే. అందరం స్కూల్లోనే చేరాం. పంతులు పక్కనున్న నలుగురిని తన్నినప్పుడు 5వ వాడిని మనల్ని కూడా తన్నటం ఖాయం. స్తోత్రం హల్లెలూయా. ఏమంటారు? ఖాయం కదా. స్కూల్కి వెళ్ళిన రోజుల్లో ఒక్కసారి కూడా తనువులు తినలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తిన్నావా లేదా? నేను మామూలుగా తినలా. నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు మహాతల్లి. అవునా? ఒకసారి ఉన్న తను తిన్నవాళ్ళు ఎవరున్నారండి? బడికి పోయిన వాళ్ళందరూ తను. ఏమో ఒకవేళ మీ పంతులు మంచోడేమో.
కొడితే మళ్ళీ మీ వాళ్ళు ఊరుకోరని కొట్టట్లేదేమో, కనీసం తిట్టనన్నా తిడతాడు, తిట్లన్నా తిని ఉంటారు. దేవుని ప్రియులారా, దాదాపు ఒకవేళ ఆ బడిలో తన్నులు తినకపోతే ఈ బడిలో మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే మనలో మూఢత్వం స్వాభావికంగా పుట్టిద్ది. శిక్షాదండం వాడే దాన్ని దొళ్ళగొడతాడు దేవుడు. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అన్నది సామెతల గ్రంథం. యేసయ్య బడిలో మాత్రం ఈ శ్రమల పర్వం సాగుతుందమ్మా. తప్పదమ్మా, అట్టిష్టమైతేనే రా, లేకపోతే సర్దుకో. దేవుని స్తోత్రం. కొంతకాలం విడుదల, కొంతకాలం అది. ఐగుప్తులోంచి విడుదల వచ్చింది, పండగ చేసుకున్నారు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వాయో యేసయ్య అన్నారు, దారిచ్చింది, దాటి వెళ్ళారు. మళ్ళీ పండగ చేసుకున్నారు, యోర్దాను అడ్డొచ్చింది, యేసయ్య అన్నారు, దారిచ్చింది, దాటారు, మళ్ళీ పండగ చేసుకున్నారు. పండగ చేసుకోవటం, మొత్తుకోవటం, పండగ చేసుకోవటం, మొత్తుకోవటం. ఈ భూమి మీద ఉన్నంత వరకు కొద్ది రోజులేమో పండగ, కొద్ది రోజులేమో ఎండగా నడుస్తుంది. క్లియర్గా అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. లోకంలో ఎవరికి లేనిదేదో నీకే వచ్చినట్టు ఫీల్ అవ్వాకు, బిల్డప్ ఇవ్వాకు. మళ్ళీ చూస్తున్నా, లోకానికి విరుద్ధంగా నువ్వేం లేవు. నీ కాడికి ఇంకా భయంకరంగా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట విని నువ్వు నడక మొదలుపెట్టావు గనుక నేను వదిలిపెట్టడు. ఎంత కఠిన శ్రమల్లో గుండా నువ్వు వెళుతున్నా సరే నీ వెంట ఆయన నడుస్తాడు. గుర్తుపెట్టుకో, వాటిని దాటించేది మాత్రం ఆయనే. నువ్వు దాటలేవు కూడా. ఇప్పటి వరకు నీ లైఫ్ నీకు ఎదురైనవని నువ్వు దాటానని నువ్వు అనుకుంటున్నావు. నో, ఆయన దాటించాడు. ఇప్పటిదాకా దాటించిన వాడు ఇక ముందు కూడా దాటిస్తాడు. డోంట్ వర్రీ. ఓకే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే, వాక్యమయ్యున్న నీ సహవాసమే ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో నా జీవిత కాలమంతా. అసలు ఆ మాట అర్థమైందా మీకు? నా జీవిత కాలం మొత్తం నువ్వే నాకు దిక్కు అంటున్నాడు. నువ్వు లేనిది ఒక అడుగు కూడా వెయ్యలేనంటున్నాడు. అది మనం పట్టాల్సిన పట్టు. అప్పుడు ఎన్ని శ్రమలైనా, ఎన్ని విశ్వాస పరీక్షలైనా మొత్తం దాటేస్తాం. మనం చూడాల్సింది ఆయనకి వెళ్ళే. మనుషులకి వెళ్ళి చూస్తే ఏడుతావు, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అని ఏడుతారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. నేనంటాను, దగ్గరికి పిలిచిట్రా, దగ్గరికి పిలిచి సేమ్ నీలాగే వాళ్ళు కూడా ఏడుతున్నారని చెబుతా. నువ్వు ఎవరికి వెళ్ళి చూసి ఆదుకోవట్లేదని ఏడుతున్నావో, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చూడు, వాళ్ళు కూడా నీకెళ్ళి చూసి అంతే ఏడుతున్నారు నువ్వు ఆదుకోవట్లేదని. ఎవరు బాగుండారు చెప్పవా? వాళ్ళకేం వాళ్ళు బాగుంటారు, వీళ్ళకి వీళ్ళు బాగుంటారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పర్సనల్గా అడుగు, వాళ్ళు ఏడుపు వాళ్ళు చెబుతారు. ఎవడు బాగున్నవాడు ఒక్కడే యేసయ్య. బాధలు వినగలిగినోడు ఒక్కడే యేసయ్య. సమాధానం ఇయ్యగలిగినోడు ఒక్కడే యేసయ్య. అంతే. కాబట్టి రక్షణ పొందామన్నది నిజం, రక్షణలో కొనసాగుతున్నాం అన్నది. ఈ రక్షణ పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. అయితే పోగొట్టుకోకుండా భయముతో వణుకుతో రక్షణను కొనసాగించాలి. ఓకేనా? ఇక మూడవది, మనకు తేబడు రక్షణ అన్నాడు, మనం పొందబోయే రక్షణ అన్నాడు. పొందబోయే రక్షణ ఏంటండి? అసలు ఈ లోకంలో నుంచి మనం షిఫ్ట్ అయిపోవటం. ఈ లోకంలో నుంచి మనం షిఫ్ట్ అయిపోవటం అండి. ఎప్పుడైతుంది ఆ రక్షణ? ఎప్పుడు వచ్చింది? ఆయన రెండోసారి వచ్చినప్పుడు వచ్చింది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును,
నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచి నేను మరలా వచ్చి మిమ్మును నాతో కూడా తీసుకొని పోవుదును. నేనుండు చోటనే మీరు ఉండెదరు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుంచి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండినట్లు మిమ్మల్ని తీసుకొని పోవదును. చూసారా, యేసయ్య వచ్చి ఈ లోకంలో నుంచి తీసుకొని పోయేంత వరకు మనకి ఫైటింగ్ తప్పదండి. హల్లెలూయా. మన ఊపిరన్నా పోవాలా, ఆయన వచ్చి మనల్ని తీసుకొని అన్నా పోవాలా. అప్పుడు ఈ పోరాటం ఆగేది. అప్పటిదాకా మన మీద అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. మనల్ని మనం విశ్వాసంలో కాపాడుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయంతో జాగ్రత్త పడాలి. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందామో పొందలేదా? పెద్దగా చెప్పండి. ఎప్పుడు పొందాం? బాప్తీసం పొందినప్పుడే నేమ్ డిక్లేర్ అయిపోయింది, నేమ్ ఖరారు అయిపోయింది. పరలోక రాజ్య వారసులమని రక్షణ వచ్చేసింది. వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇక దేవదూతల కాపుదల వచ్చింది మనకి. ఇప్పుడు నీకు నాకు దూతల కాపుదల ఉంది. నీకు తెలుసా సంగతే? నీకు తెలియదు. దూతల కాపుదల మనందరికీ ఉంది. ప్రభు సమయం ఇస్తే తప్ప మనల్ని వదిలిపెట్టరు. నాకు దేవదూతల కాపుదల ఉందని ఎంతమంది నమ్ముతారు? నాకంటే నాకు కాదు, నీకు నువ్వు చెప్పు. నాకుందన్నా, లేకపోతే ఎప్పుడూ అవుట్ నువ్వు. ఆయన దేవదూతల కాపుదల ఎందుకండి? దేవుడే కాపులా ఉండొచ్చుగా. ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఆ డౌట్? మనోళ్ళు ప్రార్థన చేస్తారుగా, నీ దేవదూతల కాపుదల ఇవ్వు తండ్రి అని. దేవదూతల కాపుదల అడగకపోతే దేవా నువ్వే కాపుదలగా ఉండయ్యా అనొచ్చుగా. ఎందుకని ఆ ప్రార్థన చేయరు? దేవదూతల కాపుదల అనుకుంటే దేవుని కాపుదల ఉన్నట్టే. ఇకపోతే దేవదూతలను ఎందుకు పెట్టాడు? దేవుడు తానే ఉండొచ్చు కదా, ఉంటాడు. అయితే ఇక్కడ చిన్న చిక్కుముడి ఉంది. అదేంటంటే, బైబిల్లో మీరు చూస్తే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలోను, 91వ కీర్తన 11వ వచనంలోను దేవదూతల కాపుదల గురించి రాశాడు. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ 34:7 చదువుతున్నాడు చూడు. ఎవరు రక్షిస్తారు? దూత కావలి ఉండి. కీర్తనలు 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎందుకని దూతలను పెట్టాడు? దేవుడు తానే ఉండొచ్చు కదా. దేవుని కాపుదల ఉంటుంది. అయితే డైరెక్ట్గా దేవుడు లైన్లోకి రాకుండా దూతలను పెడతాడు. ఎందుకంటే శత్రువైన సాతాను దేవుని కంటే బలహీనుడు. బలహీనుడితో బలవంతుడైన దేవుడు తలపడడు. అది ఆయన గొప్పతనం. స్తోత్రం. అర్థమైందా? ఆ బలవంతుడైన దేవుడు బలహీనుడైన సాతానుతో తలపడడు. అందుకని వాడి లెవెల్కి తగ్గ దూతలు లైన్లో పెడతాడు అన్నమాట. అందుకే పరలోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడు సాతాను వాడి అనుచరగణంతో పరలోకం వెళ్ళినప్పుడు మిఖాయేలు పోరాడి వెళ్ళగొట్టాడు. ఇది ప్రకటన 12 చెప్పే సాక్ష్యం. ప్రకటన 12 చెప్పే సాక్ష్యం. అందుకే మన పక్షాన దూతల్ని పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. దూతల కాపుదల ఉంటుందండి మనకి. ఎందుకో తెలుసా? మన పేరు అక్కడ రాయబడింది. అందుకు దేవుని గ్రంథంలో మన పేరు నమోదు చేయబడింది. ఎప్పుడైతే బాప్తీసం పొంది దేవుని కొడుకు కూతుళ్ళ లెక్కలోకి వెళ్ళామో వెంటనే సెక్యూరిటీ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి వారి సంతానానికి కూడా కాపుదలు ఇస్తారా? ముఖ్యమంత్రి ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ ఇస్తారా? ఎవరా? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. ఏందండి, ఎప్పుడు స్టార్ట్ అయింది సెక్యూరిటీ? ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతాడో అతడు ముఖ్యమంత్రి అవడంతో ఆయన పిల్లలు కూడా సెక్యూరిటీ స్టార్ట్ అయింది. మన దేవుడైతే ఎప్పుడో రాజాది రాజు.
ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మనం బాప్తీసం పొంది ఆయన పిల్లల లెక్కలోకి చేర్చబడతామో వెంటనే దూతల లైన్లోకి వస్తారు మన చుట్టూ. ఎందుకంటే మనం నిర్ధారణ చేయబడ్డామట రక్షణ అనే స్వాస్థ్యము పొందడానికి. అందుకని మనకు పరిచారం చేయుటకై ఆత్మలను దేవదూతలను దేవుడు పంపాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఆ చివరి వచనం, 1వ అధ్యాయం చివరి వచనం. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై చివరి వచనం పంపబడిన 14వ వచనం చదువుతున్నాడండి. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం అంటే అది పొందేది మనమే. పొందబో వారికి అంటే మనకి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరాళ్ళు? దేవదూతలు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు ఉన్నారా లేరా మనకి? ఏడున్నారు? ఏ పక్క ఉన్నారు? మనోనేత్రాలు వెలిగింపబడి ఆ దర్శనం చూసే ఎలీషా లాంటి కళ్ళు నీకుంటే నీ చుట్టూ ఉన్న దేవదూతల కాపుదలు ఏంటో నీకు అర్థమైద్ది, నాకు అర్థమైద్ది. ఇక సమయం ఆసన్నమైనప్పుడు తీసేస్తాడు దేవుడు. నిన్ను పిలుచుకోవాలనుకున్నప్పుడు, నన్ను పిలుచుకోవాలనుకున్నప్పుడు సెక్యూరిటీ తీసేసి ఇంక రాండి అంటాడు. అప్పటిదాకా మాత్రం సైతాను మనల్ని అటాక్ చేసి చంపకుండాన్నట్లు మన చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది. నీకు తెలియదు, చీకట్లో ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు సైతం నీకు తెలియకుండా దూతల సమూహం నీ చుట్టూ ఆవరించే ఉంటుంది. నువ్వు బండి మీద బయలుదేరితే ఒక సమూహం నీ చుట్టూ ఆవరించి బయలుదేరతారు వాళ్ళు కూడా. జోక్ కాదు నేను చెప్పేది, నిజంగా బ్రదరు. నువ్వు బాప్తీసం పొందిన వ్యక్తివి, పొలంలో పనిచేసే రైతువైనా సరే, నీకు అక్షరం ఒక్క రాకపోయినా సరే, నువ్వు బాప్తీసం పొందినోడు అయితే నీకు ముందు వెనక దేవదూతల సమూహం కాపుదల ఉంటుంది. లేకపోతే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని దెబ్బలు, ఇన్ని దెబ్బలు తప్పించుకొని నువ్వెట్ట బతికావు అసలు? కాపుదల, కాపుదల. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మినా నమ్మకపోయినా నిజం, రక్షణ పొందిన వాళ్ళందరికీ అది ఉంటుంది. ఈ కాపుదలే ఒక సాక్ష్యం అన్నమాట మనకి. మనం ఎంపిక చేయబడ్డ వారం, పిలువబడ్డ వారం, ఏర్పరచబడ్డ వారం, దేవుని స్వాస్థ్యాన్ని పొందటానికి దేవుడు ఎన్నుకున్న వాళ్ళం. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళలా, భూమి మీదే ఉన్నాం. అందుకని రక్షణ పొందాం, రక్షణలో కొనసాగుతున్నాం. యేసయ్య వచ్చి మనల్ని తీసుకొని పోయినప్పుడు రక్షణ సంపూర్ణత్వాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇంకేముంటుందండి? ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు అనుకో, ఇక మనల్ని శోధించేవాడెవడు? ఇక మనల్ని శోధించేవాడు ఎవడన్నా ఉన్నాడా? అదే ఇక్కడ ఉన్నాం అనుకో, ఫస్ట్ మనల్ని శోధించేవాడు ఈ శరీరం గాడు. ఎవడో కాదు, నీ శరీరమే నిన్ను శోధించేది. ఈయన్ని ప్రేరేపించేవాడు సైతానుగాడు. ఇప్పుడు మనల్ని ఈ శరీరం నుంచి విమోచించి తీసుకెళ్తున్నాడు కదా. ఇంకప్పుడు నిన్ను శోధించేవాడు, వేధించేవాడు, పీడించేవాడు, విసిగించేవాడు లేడు. సంపూర్ణ రక్షణ అప్పుడు పొందుతావు. బాప్తీసం పొందినప్పుడు రక్షణకు నిర్ణయించబడ్డావు. ఇప్పుడు రక్షణలో కొనసాగుతున్నావు. భవిష్యత్తులో రక్షణ స్వతంత్రించుకుంటావు కంప్లీట్గా, యేసయ్య వచ్చి తీసుకెళ్ళినప్పుడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందామా పొందలేదా? పొందామా? మరి ఫైనల్లో పొందేది ఏంది? అది కూడా అదే. ఎస్, రక్షణ పొందాం అంటే నిర్ధారించబడ్డాం. యేసయ్య వచ్చి మనల్ని తీసుకెళ్ళినప్పుడు అది సంపూర్ణంగా నెరవేరుతుంది. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు శోధనలోనే ఉన్నామని అర్థం అన్నమాట. రక్షింపబడినప్పటికీ శోధకుడికి అందుబాటులోనే ఉన్నాం. ఇక్కడ నుంచి తీయబడినప్పుడు ఇక శోధకుడి శక్తి కింద నుండి, వాడి ప్రభావం కింద నుండి వెళ్ళిపోతాం మనం. వాడి పీడన విరగడైపోయిద్ది అనమాట మనకి. అబ్బా ఎప్పుడు అయ్యా అనిపిస్తుంది కదా, కొద్దిగా ఆగండి. ఇంకొకటి కూడా ఏంటంటే, వాడు మనకు తెచ్చిపెట్టే పీడనలన్నీ కూడా మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి దేవుడే అనుమతించేవి. మరి యేసయ్య సెలవు లేకుండా ఏ సైతానుగాడు వచ్చి నిన్ను నన్ను శోధించలేడుగా. ఏబు దగ్గరికి పోయి చేయగలిగాడా? దేవుని పర్మిషన్తోనే కదా ఏబుని ఎన్ని రకాలుగా నష్టపుచ్చినా. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడేం చేస్తాడు? కాబట్టి ఏబుకు దేవుడే పర్మిషన్ ఇచ్చి
ఆ శ్రమలన్నీ వచ్చేటట్టు చేసి ఏబులో ఉన్న మైనస్లన్నీ చక్కదిద్ది తర్వాత రెండంతలుగా దీవించాడు. ఏబును రెండంతలుగా దేవుడు దీవిస్తున్నప్పుడు సాతాను అడ్డగించాడా? నోరు మూసుకొని వెళ్ళాడు. హలో, రేపు ఈరోజు సాతానుకు అప్పగింపబడి శోధింపబడుతున్న నీవు ఈ శోధనల పర్వం ముగిసిన తరువాత వాణ్ణి వెళ్ళగొట్టి రెండంతలుగా నిన్ను దేవుడు దీవించినప్పుడు ఏ సైతాను అడ్డుపడడు. కాబట్టి దేహ విమోచన జరిగినప్పుడు సంపూర్ణ రక్షణ మనకు దొరుకుతుంది. ఎప్పుడైనా మనకు సంపూర్ణ రక్షణ దేహ విమోచన జరిగినప్పుడు. దేహ విమోచన అంటే ఏందో, ఈ శరీరం వదిలిపోవటమా లేదా మార్పు చెందటమా? ఈ రెండు జరిగినంత వరకు దీని పీడ తప్పదు మనకి. సైతానుగాడు మనల్ని శోధించడానికి ముందు ఇదే శోధిస్తుంటుంది మనల్ని. ఎంతమంది ఒప్పుకుంటారు? బైబిల్ చదువుదాం అనిపించిద్దా? టీవీ చూద్దాం అనిపించిద్దా? అబద్ధాలు ఆడుకొని చెప్పండి. ఖాళీ దొరికితే బైబిల్ చదువుదాం అనిపించిద్దా? సెల్ ఫోన్ చూద్దాం అనిపించిద్దా? అబద్ధాలు ఆడొద్దు. గుండె మీద చేసుకొని అంతా నిజమే చెప్పండి. బైబిల్ చదువుదాం అనిపించిద్దా? ఆపాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? కాదన్నా, సెల్ కానీ ఏదన్నా టైం పాస్ చేద్దాం అనిపించిద్ది అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సెల్ చూద్దాం అనిపించింది, టీవీ చూద్దాం అనిపించింది. చేతులు ఎత్తన వాళ్ళు అందరూ అబద్ధాలే. నిజం మర్యాదగా నేను చెయ్యెత్తినప్పుడు చెయ్యి ఎత్తన వాళ్ళు నేనేమంటాను తెలుసా? మహిమ శరీరధారులు అంటాను. ఎందుకంటే ఈ పాపిష్టి శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శోధన తప్పదు. నీకేం గ్లోరియస్ బాడీ వచ్చిందా? మహిమ శరీరం వచ్చిందమ్మా, నాకు అసలు అట్టేం ఉండదు అంటున్నా. టీవీ సెల్లు కాకపోతే ఇంకోటి చేద్దాం అనిపించింది. దొరికిన ప్రతి ఖాళీని ఉపయోగించి బైబిల్ చదువుదాం అనిపించదో? కొన్నాళ్ళు చదివినా సరే, తర్వాత అయినా సరే. ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి చదువుతున్నాగా ఈ ఒక్కరోజు ఇది చేద్దాం అనిపించింది, ఏదో దిక్కుమాలిన పని. ఇదంతా శరీరం ఎఫెక్ట్. అందుకే వీడి పెద్ద దుష్మన్ అంటే శత్రువు అనమాట. వీడి శరీరమే పెద్ద దుష్మన్ గాడు అనమాట. దీని నుంచి విడుదల పొందాల మనకి. అప్పుడు సంపూర్ణ రక్షణ. ఇప్పుడు ఇక 3 సమాధానాలు చెప్తాను. నంబర్ 1, యేసు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ మనం పొందాలి అంటే, తీర్పు తప్పించుకోవాలి అంటే, జీవగ్రంథంలో పేరు సంపాదించాలి అంటే ఏం చేయాలి అంటే సింపుల్. యేసు వైపు చూడాలి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అని చెప్పాడు కదా. అదే టైపులో ఇంకో మాట చెప్పాడు యెషయా గ్రంథంలో. భూదిగంత నివాసులారా మీ పక్కకు చూసి రక్షణ పొందండి అన్నాడా? నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. యేసు వైపు చూస్తే చాలు. యేసు శిలువ మరణ పునరుద్ధానాల వైపు చూస్తే చాలు. వాటిని విశ్వసిస్తే చాలు, నీవు రక్షింపబడతావు. ఓకే, ఫస్ట్ సమస్యకు పరిష్కారం. రెండవది, మనం రక్షణలో కొనసాగాలంటే, రక్షణ పొందాలంటే యేసు వైపు చూడాలి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, భలే ఉంటుంది. రక్షణలో కొనసాగాలి అంటే యేసు లోనికి చూడాలి. యేసు లోనికి చూడాలి. భూమి మీద ఉన్నప్పుడు యేసు ఏ విధంగా ప్రయాణం చేశాడో, ఏ విధంగా అడుగులేశాడో, ఏ విధంగా శత్రువుని తప్పించుకున్నాడో, యేసు లోనికి, పరిశుద్ధుల లోనికి చూడాలి. అర్థమైందా? యేసయ్య లోనికి చూస్తే, లోనికంటే ఆయన వ్యక్తిత్వం అండి, చూస్తే మన రక్షణలో మనం కొనసాగవచ్చు. అర్థమైందా? యేసు వైపు చూచి రక్షణ పొందాలి, యేసు లోనికి చూచి రక్షణలో కొనసాగాలి. హల్లెలూయా. మరి కంప్లీట్ పరిపూర్ణ రక్షణ పొందడానికి ఏం చేయాలంటే యేసయ్య రాక కొరకు ఎదురు చూడాలి. యేసు కొరకు చూడాలి. అయిపోయింది. స్తోత్రం. ప్రభువుకి చెప్పండి గట్టిగా. ఇంతే.
సింపుల్ అంశం అండి, ఎక్కువ షాకిరి లేదు. మొదటిది రక్షణ పొందాలంటే, జీవగ్రంథంలో పేరు రావాలంటే, నిత్య నరకం తప్పించుకోవాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే, చేరాలా చేరామా? చేరాలంటే అంటే చేరలా, చేరాలంటే యేసు వైపు చూడాలి. చూసి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అప్పుడు రక్షణ ఖాయం. రక్షణ ఖాయం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలా మనం? ఇంకా ఏడే ఉన్నాం, ఈ దిక్కుమాల సమాజంలోనే, ఈ దిక్కుమాలగా ఈ భూమి మీదనే ఉన్నాం. కాబట్టి నిరంతర పోరాటం. దానిలో కొనసాగాలంటే యేసయ్య లోనికి చూడాలి. యేసయ్య లోనికి చూడటం అంటే ఏంటి అసలు? యేసు వ్యక్తిత్వాన్ని చూడాలి, యేసు ఐడియాలజీని చూడాలి. యేసు లోనికి చూచుట అంటే వాక్యమై ఉన్న దేవుని లోనికి చూచుట అంటే వాక్యము లోనికి చూచుట. వాక్యము లోనికి చూచువాడు దేవుని హృదయంలోకి చూస్తున్నాడు. ఇది గ్రహించాలి. యేసులోనికి చూచుట అంటే ఇక్కడ ఏం రాసుంది, నా ముందు ఏం రాసుందో కాస్త చూడండి అన్నయ్యలో అక్కయ్యలో. వాక్యము ఈ టేబుల్ మీద అదే ఉంది కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే 12వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసులోనికి చూచుట అంటే యేసు మనసులోనికి చూచుట, వ్యక్తిత్వంలోనికి చూచుట, హృదయంలోనికి చూచుట. ఎట్లా తెలిసిద్దయా యేసు మనసు, వ్యక్తిత్వం, హృదయం? వాక్యంలో పొందుపరిచాడు. ఏం చేస్తే కోపం వచ్చిద్దో, ఏం చేస్తే సంతోషం వచ్చిద్దో, ఎలా ఉంటే బాధపడతాడో, ఎలా ఉంటే ఆనందపడతాడో, ఏది చేయాలని ఇష్టపడతాడో, ఏది చేయొద్దని కోరుకుంటాడో, ఇవన్నీ ఎట్ట తెలుస్తాయి? రక్షణలో కొనసాగే మనకి ఇవన్నీ అవసరం. ఇవన్నీ వాక్యమై ఉన్న యేసులోనికి చూడాలి. అంటే వాక్యములోనికి చూడాలి. ఈ వాక్యము శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఏది? చాలు నాన్న, అయిపోయింది. వాక్యమే. యేసుప్రభు నమ్ముకొని 20 ఏళ్ళు దాటిందండి. 20 సంవత్సరాలు ఈ విశ్వాస యాత్రలో ఎన్ని ఎదురై ఉంటాయి? ఎన్ని ఎదురై ఉంటాయా? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, ఎన్ని దాడులు. ఇప్పటికి కూడా దాడులేగా నా మీద. ఈరోజు కూడా అచ్చంగా నా మీదే బతికేవాళ్ళు ఉన్నారుగా. అచ్చంగా నా మీదే బతికేవాళ్ళు ఉన్నారు. నా ఫోటో పడకపోతే వాడికి బతుకులేదు టైప్. ఈరోజు కూడా దాడే. ఈ విశ్వాస యాత్రలో 20 ఏళ్లకు పైచిలుకు ఈ చిన్న ప్రయాణంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని దాడులో, ఎన్ని పోరాటాలో, ఎన్ని శోధనలో. నీ యాత్రలో నీకెన్ని శోధనలో, నా యాత్రలో నాకెన్ని శోధనలో. మరి ఇన్నిట్లో జాగ్రత్తగా తప్పుకుంటూ రక్షణలో అలా కొనసాగి 20 ఏళ్లకు పైబడి ఈ విశ్వాస యాత్రలో ఇప్పటికి ఇలా నిలబడ్డాము అంటే ఆయన లోనికి చూచుట ద్వారానే సాధ్యమైంది. వాక్ అండి. ఎక్కడ ఎలా మాట్లాడాలో నాకు తెలివి లేదు, నా వాక్యం చదువు అంటాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలివి లేదు, జ్ఞానం లేదంటే నా వాక్యం చదువు నా కుమారుడా నీకు వచ్చింది అంటాడు. నిన్నెట్లా సంతోషపెట్టాలో నాకు తెలియదు, నా వాక్యం చదువు, అందులో నా మనసేంటో నీకు చెప్పాను. నీకు నచ్చేదేదో నాకు తెలియదు, నా వాక్యం చదువు, నాకు నచ్చినవేవో అందులో చెప్పాను. నీ చిత్తం నెరవేర్చడం ఎట్లో నాకు తెలియదు, నా వాక్యం చదువు, అందులో నా చిత్తమంతా నీకు తెలిపాను. వాక్యమును చూచుట, వాక్యములోనికి చూచుట, యేసులోనికి చూచుట. ఏమండి, మనం చిన్నప్పుడు ఇంగ్లాండ్ కవర్లో లెటర్స్ వస్తాయి మనకి.
మన అమ్మ నాన్న లేకపోతే మన బంధువులు ఉత్తరాలు రాస్తారు. ఆ ఉత్తరాల్లో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు వాళ్ళ లెటర్స్లో ఆ మాటల్లో మనకేం కనపడిద్ది? వాళ్ళ మనసు కనపడదా? మనకు ఉత్తరం రాసినప్పుడు ఆ రాసిన మాటలు చదువుతుంటే వాళ్ళ మనసు కనపడదా? మామ ఏందండి ఏం చెప్పట్లేదు? ఆ? ఏం కనపడిద్ది? వాళ్ళ కన్నీళ్లు కనపడతాయి, వాళ్ళ ఆనందం కనపడిద్ది, వాళ్ళు అనుభవిస్తున్న బాధ కనపడిద్ది, వాళ్ళు కలిగి ఉన్న అక్కర కనపడిద్ది, మళ్ళీ ఆ మాటల్లోనే కనపడిద్ది. అలాగే ఈ మాటల్లో ఆయన మనసు కనపడిద్ది. ఇది యేసయ్య మనకు రాసి ఇచ్చిన అతిపెద్ద ప్రేమ లేఖ. దాదాపు 20 సంవత్సరాల వయసులో తెలుసుకున్నా. మరి ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ఆకర్షణలు నన్ను చుట్టూ ఉంటాయి, ఎన్ని శోధనలు వచ్చి ఉంటాయి, ఎన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో పతనమైపోయే పరిస్థితులు ఎదురై ఉంటాయి. సామాన్యమా? చెప్పండి. ఇందులోనే వాటన్నిటిని తట్టుకొని సేవకు వచ్చి సేవలో ఎదురయ్యే పోరాటాలు తట్టుకొని ఇంత మాత్రం ప్రయాణం సాగిందంటే వాక్యమై ఉన్న యేసులోనికి చూచుట ద్వారా ఇదంతా జరిగింది. మీరేం రక్షణలో కొనసాగాలి అంటారు, వాక్యమై ఉన్న యేసులోకి ఏం చూడరు. ఎట్లా వస్తుంది జీవం? యేసు మనసు అర్థం కావాలి, పరిస్థితులు తప్పించుకోవాలి అంటే వాక్యమే. వాక్యం చదువుతున్న ప్రతిసారి గుర్తుపెట్టుకో, దేవుని మనసును చదువుతున్నావు, దేవుని హృదయాన్ని చదువుతున్నావు. అది ఎంతగా చదివి నీ గుండెల్లో పెట్టుకుంటావో అంతగా ఫలిస్తావు. తమ్ముడు, చెల్లి, జాగ్రత్త. అలా యేసు మనసు ఎరిగి సిద్ధపడి ఎదురు చూస్తున్న దీనుల కొరకే రాబోతున్నాడు. అలాంటి వాళ్ళ కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చిందాక, లేదా నిన్ను నన్ను పిలిచిందాక. ఆయనన్నా వస్తాడు, లేదా నిన్నన్నా వచ్చేయమంటాడు. ఇంకొచ్చే నా కుమారి, నా కుమారుడా, ఇంకొచ్చే, చాలే వచ్చే అంటాడు. పిలిచాడా? వచ్చింది విడుదల. ఆయన పిలిచినా స్తోత్రం, వచ్చినా ఆయన వస్తేనేమో, మనం ఉండంగానే వస్తేనేమో చచ్చే అవసరం లేదు, శరీరం మార్పు చెందిద్ది, వెళ్ళిపోతాం. ఆయన రాలేదనుకో, లేట్ అయిందనుకో, ఒకవేళ మనల్ని పిలిచాడు అనుకో, పిలిచినోడు ఎట్ట తీసుకోవాలి ఆయన తెలుసులే. దేవునికి స్తోత్రం. కొంతమందికి అదొక డౌట్, చచ్చిపోయేటప్పుడు ఎట్టుంటుందో, అప్పుడప్పుడు వస్తుంది ఎట్టని డౌట్. సావు దగ్గరికి వస్తుంది, చచ్చిపోయేటప్పుడు ఎట్టుంటుందో ఏమో, ఎట్టుంటుందేమో. అంతగా నిన్ను పిలవాలంటే ఎట్ట పిలవాలో ఆయన తెలుసు, ఎట్ట తీసుకోవాలో ఆయన తెలుసు. అంటే నన్ను ఎట్ట పిలవాలో ఆయన తెలుసు, తీసుకుంటాడు లేదా వస్తాడు. నాకైతే దాదాపు నేను చెప్పా కదా ఎక్కువ సంవత్సరాలు లేవని, 2100 దాకా కూడా ఛాన్స్ లేదని మస్తు సార్లు చెప్పా. దాదాపు చాలా దగ్గరకు వచ్చింది ఆయన రాకడ. పరిస్థితులన్నీ అలాగ వచ్చేస్తున్నాయి. మున్ముందు రోజుల్లో మీకే అర్థమైద్ది. కాబట్టి జాగ్రత్తగా సిద్ధపడండి. రైట్. యేసు వైపు చూచుట, యేసు లోనికి చూచుట, యేసు కొరకు ఎదురు చూచుట, ఈ 3 ఇప్పుడు మన పనులు. యేసు వైపు చూస్తే రక్షణ ఖరారైద్ది. యేసు లోనికి చూస్తే, అంటే వాక్యం లోనికి చూస్తే మన రక్షణ కొనసాగిద్ది. యేసు కొరకు ఎదురు చూస్తే మనకి సంపూర్ణ రక్షణ దొరికిద్ది. ఇప్పుడు ప్రార్థన. ఇక మీరు ఎలా డిసైడ్ అవుతారో మీ ఇష్టం. అలాగే నీకు ఎదురవుతున్న విశ్వాస పరీక్షలన్నీ దేవుడికి తెలియకుండా ఎదురు కావటం లేదు, తెలిసే అనుమతిస్తున్నాడు. లోకంలో మిగిలిన వారికి జరగనివేవో నీకే వింతగా జరుగుతున్నట్టు ఏం ఫీల్ అవ్వద్దు. లోకంలో ఇతరులకు జరిగే నీకంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాస యాత్రలో ముందుకు సాగు. శోధనకు అనుమతించిన దేవుడే శోధన కాలం తీరిపోయిన తర్వాత ఏబును 2 దీవించినప్పుడు మళ్ళా సైతాన్ వచ్చాడా? ఏబును 2 దీవించినప్పుడు మళ్ళా సైతాను శోధన ఉందా? కనపడ్డాడా మీకేమన్నా? మళ్ళీ అడ్రస్ కూడా లేడు.
ప్రస్తుతానికి శోధన ఘట్టంలో ఉన్నావు. అపవాది నిన్ను కొంచెం శ్రమల పాలు చేస్తుండొచ్చు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు నిన్ను తిరిగి దర్శిస్తాడు, రెండంతలుగా దీవిస్తాడు. ఆ దినాన శత్రు శోధన నీకు ఇక కనపడదు. విశ్వాస పరీక్ష కావాలా వద్దా? అవసరమా లేదా? లేకపోతే మెప్పు మహిమ ఘనత ఉండదంట. మరి ఏం మెప్పు ఏం మహిమనయోయ్, నాకు ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అంటావా? బే, వద్దన్నా కుదరదండి. 10th జాయిన్ అయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాయనంటే ఎట్లా ఊరుకుంటారు? రాయాలి. ఎగ్జామ్ నీ చేత రాయించేది ఖాయం, ఇంటర్లోకి నేను నెట్టేది ఖాయం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరిగిద్ది జీవితం. అయినా భయపడాల్సిన నిమిత్తం ఏం లేదు. ఎన్ని మలుపులైనా నిన్ను చేరాల్సిన గమ్యాన్ని చేర్చేవాడు నీ ముందే నడుస్తున్నాడుగా. భయం ఎందుకు? అదే విశ్వాసం అంటే. ప్రతి మలుపులోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు. ప్రతి శ్రమలోనూ శ్రమ మోస్తుంది నువ్వు కాదు, నీ ప్రభువేనని మర్చిపోవద్దు. ఇదంతా నీకు అర్థం కావాలంటే బైబిల్లోనే నీకు అర్థమైంది ఆయన మనసు. మొర్దెకాయని కాపాడుకుంది మొర్దెకాయ దేవుడా? హామాను గాడు ప్లాన్ వేస్తుంటే మొర్దెకాయ నిద్రపోతున్నాడు. మేలుకుంది ఎవరు? దేవుడు. శారమ్మని తీసుకొని పోయాడు ఐగుప్తు రాజు ఫరో. అబ్రహాం ఏం చేసి ఉంటాడు? పొగలంతా ప్రార్థన చేసి నైట్ నిద్రపోయి ఉంటాడు. ఆయన మాత్రం ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? ఆయన ముందే నిద్ర ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 15లో నిద్రపోయి శాపం తెచ్చాడు 400 సంవత్సరాలకి. నాకు తెలిసి ప్రార్థించినంతవరకు ప్రార్థించి నిద్రపోయి ఉంటాడు అబ్రహాం. కానీ నైట్ మేలుకొని ఫరోని దర్శించింది ఎవరు? భక్తుడు పగలు మేలుకొని పగలు ప్రార్థన చేసి దేవుడు నైట్ మేలుకుంటున్నాడు. శారమ్మని తిరిగి ఇంటికి పంపించింది ఎవరు? లేకపోతే ఆ ఫరో వదిలిపెట్టేవాడేనా? అబీమెలెకు వదిలిపెట్టేవాడేనా? చూడు ఇప్పుడు చెప్పండి. శ్రమలు పడ్డది భక్తుల్లా కనపడుతుంది, కానీ వాటన్నిటిని మోసి నెరవేర్చిన వాడెవరు? మరి ఇప్పుడు నువ్వు నేను బిల్డప్లే తప్ప మొత్తం బరువు అంతా మోస్తుంది ఎవరు? మరి బిల్డప్ ఎవరిది? ఓ తెగ ఫీల్ అవుతాం మనం. నేనేం మోస్తున్నా నేను. ఆయన నవ్వుతాడు, ఏడిచావు ఎవరుమయ్యని. ఏందమ్మా నువ్వు మోసేది? నిన్ను నా చంకలో పెట్టుకున్నాను అంటాడు ఆయన. నేను చంకలో పెట్టుకొని మోసాను కాబట్టి నువ్వు నడుస్తున్నావు, లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ అంటాడు ఆయన. ఇంత మంచి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. దేవుడిని ఎరిగిన ఈ దినానే కాదు, దేవుడిని ఎరగని అన్యుడిగా నువ్వు ఉన్నప్పుడే నిన్ను మోసాడు ఆయన. మోసాడు. చావు నుండి ఎన్నోసార్లు కాపాడాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే. తెలుసు నువ్వు రక్షించబడతావని తెలుసు నువ్వు ఆయన తెలుసుకుంటావని తెలుసు. అందుకే అప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాడు, కాపాడుకుంటానే ఉన్నాడు. ఈ రోజు కూడా మరణకరమైన అపాయాలు ఎన్నొచ్చినా చాలాసార్లు అనుకున్నావు నువ్వు ఇంక అయిపోయిందిరా, ఇంతటితో లైఫ్ క్లోజ్ అనుకున్నావు. క్లోజ్ లేదు, ఏం లేదులే అని మళ్ళీ నిన్ను తిరిగి లైన్లోకి తీసుకొచ్చి నడిపిస్తూ ఉంది ఆయన. ఏ రోజుకు ఆ రోజు మన జీవిత యాత్రను దొర్లిస్తున్నవాడు ఆయనే. ఇంత విశ్వాస్యత కలిగిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. మనం ఏ పరిస్థితుల్లో కూడా ఆయన యందలి విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని మనసు నీకు అర్థం కావాలంటే వాక్యం ధ్యానం చేయి. వాక్యంలో దేవుని యేసు మనసు నీకు అర్థమవుతుంది. ఇంతవరకు సేవ చేసిన నా సేవా జీవిత ఫలం వాక్యమే. పాటైనా మాటైనా పలుకైనా పదమైనా అన్నిట జీవం వాక్యమే. నేను వేసిన అడుగులు ఏవైనా జ్ఞానయుక్తంగా మీకు అనిపిస్తే, ఫలానా విషయంలో షాలేం రాజు అన్న భలే స్టెప్ తీసుకున్నాడు, తెలివిగా అడిగేశాడు, పద్ధతి ప్రకారం చేశాడు, బాగా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని ఏదన్నా మీకు అనిపిస్తే అదంతా నేను కాదు చేసింది. వాక్యంలో నుండి ఆయన జయించాడు. నా జ్ఞానాన్ని ఇచ్చాడు. నడవలసిన త్రోవలు నాకు నేర్పించాడు. తీసుకోవలసిన నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునేటట్టు ఆయనే జ్ఞానాన్ని ఇచ్చాడు.